హాయ్ హలో వెల్కమ్ టు రమ్య టాక్స్. ఈరోజు మేము చెప్పేది ఏంటంటే మా ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే బిర్యానీని మీతో షేర్ చేసుకుందామంటారు. అదే హైదరాబాదీ చికెన్ బిర్యానీ. ఎవ్రీ సండే మా ఇంట్లో బిర్యానీ లేని మాత్రం అస్సలు ఉండదు. సో అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. 750 grams చికెన్, 1 cup of onions, 1 tablespoon garam masala powder, 2 tablespoon red chili powder, 1/4 tablespoon turmeric powder, 1 tablespoon ajinomoto salt to taste, 1 cup of curd, ghee, ఇది మాత్రం అస్సలు మర్చిపోక, chopped chilli, 1 cup of pudina, 1 cup of coriander leaves and garam masala spices. సో నెక్స్ట్ ఏంటంటే ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 cups బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకా మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్స్ని దాంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేయాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం మసాలా మిక్స్ చేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు చికెన్ మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లో చికెన్ వేసి ఇప్పుడు అందులో 2 tablespoon కారం వేసి కొంచెం పసుపు వేసి 2 tablespoon సాల్ట్, 1 tablespoon tasting salt, ajinomoto, 1 cup of coriander leaves, 1 cup of pudina leaves, and half cup of chilies and 1 cup of పెరుగు. ఒక చిన్న సజెషన్ ఏంటంటే పుదీనా మాత్రం ఎక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి ఫ్లేవర్ వస్తుంది, అంత మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 tablespoon గరం మసాలా వేసి ఇప్పుడు ఆలోపు ఈ ఫ్రై అయిన ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ వరకు మంచిగా ఫ్రై చేసి ఈ వేడిగా ఉన్న ఆనియన్స్ని ఆ బౌల్లో వేసేయాలన్నమాట. బౌల్లో వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసి ఇలా మిక్స్ చేసిన చికెన్ని మ్యారినేషన్ కోసం బిర్యానీ బండిలో పెట్టి ఒక 30 minutes పక్కన పెట్టండి. ఇలా చేసి పక్కన పెట్టాలన్నమాట. బాగు చూస్తుంటే నోరు ఊరుతుంది కదండి వండకుంటే. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దాంట్లో దాల్చిన చెక్క, ఇలాయచీ, ఇంకా సాజీరా, లవంగాలు, బే లీఫ్, కొంచెం ఆయిల్ వేసి మరగనివ్వాలన్నమాట వాటర్ని. అందులో కొంచెం ఉప్పు కూడా వేయాలి. సో వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం అందులో రైస్ వేసుకోవాలన్నమాట. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు నేను ఇందులో రైస్ వేసేసాను. ఇప్పుడు ఇది ఒక 80% కుక్ అయ్యే వరకు చూడాలన్నమాట. ఇలా 80% కుక్ అయిన రైస్ని ఇప్పటిదాకా మనం మ్యారినేషన్ కోసం బిర్యానీ బాండిలో పెట్టిన దాంట్లో షిఫ్ట్ చేయాలన్నమాట రైస్ని. వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్లో రైస్ని పైన నీట్గా సర్దుకోవాలన్నమాట.
కానీ ఈ రెసిపీని మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ వెరీ ఈజీ కూడా. బిర్యానీ అంటే చాలా కష్టం అనుకుంటాం మనం. తర్వాత ఒక చిన్న దాంట్లో పాలు ఇంకా ఫుడ్ కలర్ వేసి, మనకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఆరెంజ్ యూజ్ చేస్తున్నాను. దాన్ని నీట్గా వేసుకొని అండ్ దానిపైన ఘీ. ఇది మాత్రం మర్చిపోయారనుకో ఇంకా టేస్ట్ మిస్ అవుతుంది. ఎంత ఘీ కావాలంటే అంత వేసుకోవచ్చు. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఘీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఘీ వేసి ఇప్పుడు బిర్యానీ పైన పెట్టే లిడ్ని ఇలా పిండితో ఎడ్జెస్ మొత్తం కవర్ చేసుకోవాలి. ఎందుకంటే అందులో నుంచి గ్యాస్ అస్సలు వెళ్ళకూడదు. అలా గ్యాస్ వెళ్ళిందనుకో ఇంకా బిర్యానీ టేస్ట్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు బిర్యానీ లిడ్ని మొత్తం కవర్ చేస్తూ పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత లిడ్ మొత్తం టైట్గా కవర్ చేసిన తర్వాత స్టవ్ పైన హై ఫ్లేమ్లో 15 మినిట్స్, లో ఫ్లేమ్లో 30 మినిట్స్ పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి గుమగుమలాడే వేడి వేడి బిర్యానీ తింటుంటే ఆహా. ఇది మీ ఇంట్లో ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రమ్య టాక్స్.